ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివసాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా మమ్మీ మామిడికాయ మటన్ చేస్తుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, మసాలా, గరం మసాలా అండ్ మామిడికాయ మటన్. అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి అయితే ఇప్పుడు మంచి మామిడికాయ మటన్ కర్రీ చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి అయితే ముట్టించాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. నేను తగినంత ఆయిల్ వేసుకోవాలి. మటన్ కర్రీకి బాగా వేడి కావాలి ఆయిల్. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాం. ఉల్లిగడ్డలు, అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారుగా. అయితే ఇప్పుడు ఉల్లిగడ్డలు బాగా మగ్గినాయి. ఇప్పుడు మిరపకాయలు అయితే వేసుకుందాం. పచ్చిమిరపకాయలు మళ్ళీ వాటిని బాగా కలుపుకుందాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. దాన్ని కూడా బాగా కలుపుకుందాం. తర్వాత పసుపు అట్లా వేసుకుందాం. మొత్తం అయితే పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్యాస్ అయితే ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ డీప్ ఫ్రై అవుతుంది. మళ్ళీ ఆనియన్స్ అన్నీ అంతేకాకుండా మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సిమ్లో పెట్టుకోకపోతే. నెక్స్ట్ మామిడికాయలు అయితే వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కలుపుదాం మామిడికాయలతోటి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు బాగా మగ్గినాక మటన్ అయితే వేసుకోవాలి. ఫ్రెష్ మటన్ వేసుకోవాలి. ఇక చూడండి. అంతా మటన్ వేసుకున్నాక కలుపుకోవాలి. మళ్ళీ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ వేసుకోవాలని కలుపుకోవాలి. ఇలా నెక్స్ట్ ఐటమ్ ఏమైతే వేసుకున్నాం, కరివేపాకు. ఇప్పుడు కరివేపాకును కూడా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని 10 minutes మగ్గనివ్వాలి. అప్పుడే కర్రీ మంచిగా మగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కారం ఉప్పు అయితే వేసుకొని కలుపుకుంటున్నాం. ఇప్పుడు సరిపడా నీళ్ళు అయితే పోసుకుందాం. మటన్ ఉడకడానికి నీళ్ళు ఎక్కువ శాతం నీళ్ళు అయితే పోసుకోవాలి. 2 glasses వాటర్ అయితే పోసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం. 15 minutes ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకుందాం. మళ్ళీ అయితే కలుపుకుందాం. మూత తీసి మళ్ళీ మూత పెడదాం. మధ్యలో ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. కూర బాగా మగ్గిన తర్వాత మసాలా అయితే వేసుకోవాలి. గరం మసాలా మళ్ళీ కలుపుకోవాలి. గరం మసాలా మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఇలా నూనె పైకి వచ్చిందంటే కర్రీ బాగా రెడీ అయినట్టు. ఇప్పుడు వేడి వేడి మామిడికాయ మటన్ కర్రీ తినడానికి రెడీ. స్టార్ట్. ఇప్పుడు టేస్ట్ చూద్దాం.